ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. క్రేజ్ ఉన్నప్పుడే హీరోయిన్ గా దూసుకుపోవాలి. ఎక్కడ రాంగ్ స్టెప్ వేసినా కెరియర్ మొత్తం రివర్స్ అయిపోతుంది. ఇదే పాయింట్ క్యాచ్ చేసిన కన్నడ కస్తూరి ఇప్పుడు ప్లాన్ మొత్తం మార్చేస్తుంది. కుదిరితే హిందీ లేదంటే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి మాత్రమే ఓకే చెప్తోంది. యానిమల్ రిలీజ్ ముందు వరకు రష్మిక కెరియర్ బాలీవుడ్లో అంతంత మాత్రంగానే ఉంది. గతంలో చేసిన 2 సినిమాలు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఇలాంటి టైంలో వచ్చిన యానిమల్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. అసలైన పాన్ ఇండియా హీరోయిన్ రష్మికనే అనేంతగా ఫోకస్ అయింది. ప్రెజెంట్ ఈ బ్యూటీ కోసం స్టార్ హీరోలు వేచి చూస్తున్నారు. నిర్మాతలు క్యూ కడుతున్నారు. దీంతో రష్మిక నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనే చర్చ తెరపైకొచ్చింది. యానిమల్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో బాలీవుడ్ లో బిజీ అవ్వాలని చూస్తోంది రష్మిక మందన్న. దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకుంటుంది. ఇప్పటికే పుష్ప 2 సెట్స్ పై ఉంది. గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ 3 సినిమాలు సౌత్ తో పాటు నార్త్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తోంది. అలాగే నార్త్ లో షాహిద్ కపూర్ ప్రాజెక్ట్ కి కమిట్ అయింది. ధనుష్, శేఖర్ కముల పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి ఓకే చెప్పింది. ఇవి కాక మరో 2 హిందీ సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. మొత్తానికి యానిమల్ తో వచ్చిన క్రేజ్ ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటుంది రష్మిక మందన్న. రీజనల్ సినిమాలకు కామా పెట్టి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లేదంటే హిందీ సినిమాలకు మాత్రమే ఎస్ చెప్తోంది. టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏ దర్శకుడు ఖాళీగా లేడు. ఏ హీరో అందుబాటులోకి రావడం లేదు. అంతా బిజీగా సినిమాలు చేసేస్తున్నారు. పాన్ ఇండియా అంటూ పరుగులు పెడుతున్నారు. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో ఖాళీగా ఉన్న ఒకే ఒక్క దర్శకుడు వంశీ పైడిపల్లి. వారసుడుతో హిట్ కొట్టినా ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు. ఎందుకలా? టాలీవుడ్ స్టార్ హీరోలు పెద్ద ప్రాజెక్టుల్లో లాక్ అయిపోయారు. మిడ్ రేంజ్ హీరోలు 2-3 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో స్టార్ డైరెక్టర్లకి హీరోలు దొరకడం కష్టంగా మారింది. ఇప్పుడు ఇదే సమస్యని ఫేస్ చేస్తున్నాడు వంశీ పైడిపల్లి. వారసుడితో హిట్ కొట్టి 11 నెలలు దాటినా ఇప్పటి వరకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు. వారసు తర్వాత విజయ్ తో మరో సినిమా చేద్దామనుకుంటే కథ సెట్ కాలేదు. మహేష్ ని బరిలో దింపుదామనుకుంటే గుంటూరు కారం తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ ఫిక్స్ అయింది. ఎన్టీఆర్, బన్నీ, చరణ్ ఇలా బడా హీరోలంతా ఎవరి ప్రాజెక్టులతో వాళ్ళు బిజీగా ఉన్నారు. అఖిల్, విజయ్ దేవరకొండకి కథలు చెప్పినా ఏది ఓకే కాలేదు. దీంతో వంశీ నెక్స్ట్ మూవీ పెద్ద పజిల్ గా మారింది. వంశీ పైడిపల్లి వెంటనే సినిమాలు చేసే రకం కాదు. కాస్త లేట్ అయినా పెద్ద హీరో దొరికే వరకు వెయిట్ చేస్తాడు. 2 ఏళ్లకో సినిమా చేసుకుంటూ వెళ్తాడు. అందుకే సడన్ గా ఏ హీరో అయినా ఖాళీ అవుతాడేమో ప్రాజెక్టు సెట్ చేద్దామని చూస్తున్నాడు. తెలుగులో కంటే తమిళ హీరోలే కాస్త అందుబాటులో ఉన్నారిప్పుడు. విక్రమ్, శివకార్తికేయన్, ధనుష్ లాంటి స్టార్స్ ని ట్రై చేస్తే వంశీకి ఓ సినిమా సెట్ అవ్వచ్చు. కాదు కూడదు తెలుగు హీరోలే కావాలి అనుకుంటే మరో ఏడాది ఆగాల్సిందే. మరి ఏం జరుగుతుందో చూడాలి.